మూడవసారి నరేంద్ర మోడీ గారు 400 సీట్లతోటి అధికారంలోకి రాబోతున్నాడు. మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి ఈ దేశానికి ఒక పెద్ద దిక్సూచిగా మారింది. మోడీ గారిని ప్రపంచ దేశాలు కూడా మోడీ గారి వైపు చూస్తున్నారు. మోడీ గారు ఏ మతం లేకుండా ముస్లింలకు కూడా త్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళల మనసు చూరగొన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. కరోనా లాంటి కష్టకాలంలో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఏ మతము ఏ కులం అని అడగలే. మనం అదేవిధంగా ఇక్కడ 140 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ వివిధ దేశాలకు కూడా ఎగుమతి చేసిన గనుడు నరేంద్రుడు. అటువంటి నరేంద్ర మోడీకి భారతదేశంలో ఉన్న యువత, మహిళలు, కుల మత ప్రాంతాలకు అతీతంగా ఈసారి పట్టం కడుతున్నారు. 500 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి చిరకాల కోరిక రామ మందిరాన్ని దానికి ఎటువంటి సంఘర్షణ లేకుండా దానికి రూపం దాల్చిన గనుడు నరేంద్రుడు. 370 ఆర్టికల్ ఒక దేశంలో 2 విధానాలు, 2 జెండాలు, 2 చట్టాలు ఉన్న సమయంలో 370 ఆర్టికల్ని రద్దు చేసి కాశ్మీర్లో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొచ్చిన గనుడు నరేంద్రుడు. ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది నరేంద్ర మోడీ ఏం చేసిరని. మీరు 60 ఏళ్లల్లో చేయలేనటువంటి పనులు నరేంద్ర మోడీ చేసిండు. అదేవిధంగా 5 సంవత్సరాలు ఉచిత రేషన్ కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తారు. 17 ఉన్న తెలంగాణలో 17 పార్లమెంట్లో దాదాపుగా 12 నుంచి 14 కూడా గెలుస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి సొంత పార్లమెంట్ అయిన మహబూబ్ నగర్లో కూడా తప్పకుండా డీకే అరుణ గారు విజయం సాధిస్తున్నారు. ఆ భయంతో ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి హోదాలో అతను ఇన్ఛార్జిగా ఉండే ఆ పార్లమెంటుకు దాని నుంచి కూడా వైదొలిగి ఒక 7 సార్లు స్పెషల్గా అక్కడ మహబూబ్ నగర్లో మీటింగ్ పెడుతున్నాడు. అక్కడ వంశీ చందర్ రెడ్డి గారు ఓటమి తప్పదు, మా జేజమ్మ గద్వాల్ జేజమ్మ డీకే అరుణమ్మని మహబూబ్ నగర్ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించి మహబూబ్ నగర్ సమస్యలను పరిష్కరించడానికి మా జాతీయ ఉపాధ్యక్షురాలు హోంమంత్రి అమిత్ షా గారి సహకారంతో మహబూబ్ నగర్ ప్రాంత సమస్యలను సస్యశ్యామలుగా అక్కడ ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తారు. అక్కడ తప్పకుండా డీకే అరుణ గారి విజయం సాధిస్తాం. అదే కాకుండా హైదరాబాద్లో కూడా ఎంఐఎం కూడా ఎన్నడూ గుడికి రాని అశుద్ధు నోవైసీని మాధవీలత గుడికి తీసుకొచ్చింది, కాషాయం కండువ కప్పించింది. అది హిందువులో ఉన్న ఐక్యత. ఒక్కసారి ఎన్నెన్నో వెకిలి శాస్త్రాలు చేసిన అశుద్ధుని ఓవైస్కి మా మాధవీలత ఒక ఇషారాతోటి చార్మినార్కి బాణం వేస్తున్న ఇషారాతోటి అక్కడ ఉన్న యువత వాళ్ళందరూ పెను ఉత్సాహంతో పతంగిని ఎగిరేసి చింపేస్తుంది. పతంగి పత్తా ఉండదు. ఎంఐఎం కోటలో ఈసారి ఏదేమైనా కాషాయం జెండా ఎగురుతుంది. అశుద్ధుని ఓవైసీ కోటలు బద్దలైతాయి. మాధవీలత గారు భారీ మెజార్టీతో గెలుస్తుంది. అక్కడ ఉన్న హిందువులందరూ కూడా ముక్త కంఠంతో అందరూ పార్టీలకు అతీతంగా ఈసారి హైదరాబాదు ఈ నిజాం వారసుల గడ్డను బద్దలు చేసి కాషాయం జెండాను ఎగరేస్తామని ఒక కృత నిశ్చయంతో ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడ 17 పార్లమెంట్లో 12 నుంచి 14 వరకు అత్యధికంగా గెలిచి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ నుంచి ఒక బహుమతికి ఇస్తాం. రానున్న అసెంబ్లీలో కూడా ఈ కాంగ్రెస్ కపట నీతిని ప్రదర్శించి కళ్ళబొల్లి హామీలతోటి అధికారంలోకి వచ్చిన ఈ రేవంత్ రెడ్డి అనే ఒక నియంతృత్వ రాహుల్ గాంధీ వారసుని మొన్న అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు. అదుపు లేకుండా నోరు కంట్రోల్లో లేకుండా మా ఆరాధ్య దైవమైన రాముల వారిని సీతమ్మ తల్లిని విమర్శిస్తున్నాడు. అద్దంకి దయాకర్ నువ్వు నీ నెహ్రూ గాంధీ ఎక్కడి నుంచి ఈ నకిలీ గాంధీలు ఎక్కడి నుంచి వచ్చిరు? ఇందిరాగాంధీ గాంధీ వారసుల, సోనియా గాంధీ రాజీవ్ గాంధీ వీళ్ళు గాంధీ వంశస్థుల. నెహ్రూ మీరంతా కాంగ్రెస్ అంటేనే ముస్లింల నుండి వచ్చిన పార్టీ. ఇంకోసారి అవాక్కులు చెవాక్కులు మా హిందూ మతం రాముల గురించి సీత గురించి మాట్లాడితే అద్దంకి దయాకర్ నీ నాలుక కోసమని హెచ్చరిస్తున్నాం. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో. పాకిస్తాన్ ప్రేమికును అన్నావు, నీ సమస్య నువ్వు జావు, కానీ మా మతం జోలికి రాకురా సన్యాసి అని హెచ్చరిస్తున్నాం. మళ్ళొకసారి వస్తే నీకు దేశ శుద్ధి తప్పదు. ఎక్కడ కనబడితే అక్కడ నిన్ను తిరగనీయం. ఈ తెలంగాణ ప్రాంతంలో మా పక్క నియోజకవర్గమే తుంగతుర్తి నీది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడని అద్దంకి దయాకర్ కూడా హెచ్చరిస్తున్నాం. ఏది ఏమైనా మేము ఇక్కడ భారీ స్థాయిలో ఎంపీలను గెలిచి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ నుంచి మా కిషన్ రెడ్డి నాయకత్వంలో ఒక పెద్ద బహుమతిగా తెలంగాణ నుంచి 14 ఎంపీలు గెలవడం తథ్యం. ఈ ఎంపీలు గెలిచిన తర్వాత కాంగ్రెస్ 6 నెలలలో కాంగ్రెస్ పాలన కూడా రేవంత్ రెడ్డి కూడా ఉన్నోళ్ళే వాళ్ళు ఒకరికొకరు అనుకొని ప్రభుత్వం కూడా సందిగ్ధంలో పడుతుంది. ఏదేమైనా మోడీ గారికి అందరం అండగా ఉంటాం ఈసారి.
మరి మహబూబ్ నగర్లో అటు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం అది, అక్కడ డీకే అరుణ విజయం సాధిస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా మేడం. ఎందుకంటే డీకే అరుణ గారి మీద పాపం రేవంత్ రెడ్డి అన్న గారు 100 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు కూడా. కానీ ధర్మం ఆమె వైపు ఉంది. మోడీ ఆమె వైపు ఉన్నాడు. మహబూబ్ నగర్ ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక ఆడపిల్లను ఓడగొట్టడానికి, తన నియోజకవర్గం ఆడపిల్లను ఓడగొట్టడానికి శాయశక్తుల ప్రయత్నిస్తున్నాడు పాపం రేవంత్ రెడ్డి అన్న గారు. ఖచ్చితంగా అక్కడ వంశీచందర్ గారికి డీకే అరుణ గారికి కాదండి పోటీ, రేవంత్ రెడ్డి గారికి డీకే అరుణ గారికి పోటీ. ఖచ్చితంగా డీకే అరుణ గారే గెలుస్తారు. ఎందుకంటే ఆమె వెనకాల ఉన్నది మోడీ గారు, బీజేపీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. మరి కేంద్రం పైన మీ అభిప్రాయం? ఖచ్చితంగా మోడీయే అండి. మీరు క్వశ్చన్ అడగనేకూడదు. ఖచ్చితంగా మోడీయే వస్తారు. రాహుల్ గాంధీకి పాపం సోనియా గాంధీకి ఉంటుందండి. ఎవరికైనా కానీ బిడ్డను పీఎం చేసుకోవాలని ఏ తల్లికైనా ఉంటుంది. అది తల్లి ధర్మం కూడా. కానీ దేశ ధర్మం కాడికైతే రాహుల్ గాంధీ ఎందులో సరిపోతాడు మోడీకి? ఏ విషయంలో సరిపోతాడు? ఎందులో సరిపోతాడు? ఏ విషయంలో సరిపోతాడు ఆయనకు మోడీ గారికి పోటీ ఏంటండి? సిగ్గుచేటు నిజంగా చెప్పాలంటే. నవ్వుకుంటారు ప్రజలు కూడా. ఆయన ఖచ్చితంగా పోటీ కాదు మోడీ గారికి.